ధోని మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, సీఎస్కే తలరాత మారుస్తాడు అనుకుంటే ఈ సీజన్లోనే అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సొంతగడ్డ చెన్నై చపాక్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఉన్న చిన్నపాటి లక్ష్యాన్ని కోల్కతా 10 ఓవర్లలోనే ఊదేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, చెన్నై చెత్త బ్యాటింగ్. చపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని సర్ప్రైజ్ చేశాడు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే. చెన్నైను బ్యాటింగ్కు ఆహ్వానించి తన నిర్ణయం ఎంత సరైందో అందరికీ నిరూపించాడు. 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు కాన్వే వికెట్ పడడంతో మొదలైన చెన్నై వికెట్ల పతనం అసలు ఏ దశలోనూ ఆగలేదు. కోల్కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది చెన్నై. ఒక్కడంటే ఒక్క బ్యాటర్ కూడా ఆదుకోలేకపోయాడు. దూబే చివరి వరకు ఉన్నా అసలు ఏం చేయలేని పరిస్థితి. దూబే 31 పరుగులతో చేసిన చిన్న పోరాటాన్ని మినహాయిస్తే ధోని సహా ఏ బ్యాటర్ కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగుల స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగింది. నెంబర్ 2, ధోని వివాదాస్పద అవుట్. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నైకి బ్యాటింగ్ చేయడానికి 9వ స్థానంలో దిగాడు ధోని. అప్పటికే చాలా వికెట్లు పడిపోయినా ఎవ్వరూ ఆడలేకపోతున్నా ముందొచ్చే ప్రయత్నం మాత్రం ధోని నుంచి జరగలేదు. తీరా తనొచ్చాక సునీల్ నరైన్ బౌలింగ్లో ఎదుర్కొన్న 4వ బంతికే ఎల్బీడబ్ల్యూగా వెందిరగాల్సి వచ్చింది. వాస్తవానికి నరైన్ వేసిన బాల్ ధోని బ్యాట్ను తాగుతున్నట్లు స్నికోమీటర్లో కనిపిస్తున్న థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ అనే తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో ధోని వెందిరగాల్సి వచ్చింది. నెంబర్ 3, కోల్కతా స్పిన్ మాస్. కోల్కతా టీంలో బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్కి ఈ మ్యాచ్లో వికెట్లు దక్కాయి. డెవాన్ కాన్వేను అవుట్ చేయడం ద్వారా మొయిన్ అలీ సీఎస్కే వికెట్ల పతనాన్ని ప్రారంభిస్తే హర్షిత్ రాణా, రచిన్ రవీంద్ర, అశ్విన్లను అవుట్ చేశాడు. ఇక సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి అయితే స్పిన్ వచ్చేసి చెన్నైను ఉక్కిరి బిక్కిరి చేశారు. సునీల్ నరైన్ 4 ఓవర్లో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి నవ్వకుండా 3 వికెట్లు తీశాడు. త్రిపాఠిని క్లీన్ బౌల్ చేయడం, రవీంద్ర జడేజాను అవుట్ చేయడం, ధోనిని ఎల్బీ చేయడం ద్వారా చెన్నైను చావు దెబ్బ కొట్టాడు నరైన్. మరోవైపు వరుణ్ చక్రవర్తి కూడా పరుగులు పూర్తిగా సీజ్ చేసి విజయ్ శంకర్, నూర్ అహ్మద్ వికెట్లు తీశాడు. ఫలితంగా చెన్నై 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెంబర్ 4, నరైన్ ధనాధన్. అటు బౌలింగ్లో 3 వికెట్లతో చెన్నైని చావుగొట్టిన నరైన్ 104 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్గా వచ్చి పించ్ హీటింగ్తో చెన్నై బౌలర్లకు పిచ్చెక్కించాడు. కేవలం 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 44 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా అప్పటికే విజయానికి కావాల్సిన ఊపు తెచ్చిపెట్టి కేకేఆర్ విక్టరీకి తార్ రోడ్ వేశాడు సునీల్ నరైన్. నెంబర్ 5, 5 ఓటముల చెన్నై. నరైన్ అవుట్ అయినా మిగిలిన పని కెప్టెన్ రహానే, రింకు సింగ్ పూర్తి చేశారు. ఫలితంగా 10.1 ఓవర్లోనే 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ టార్గెట్ చేసి ఘన విజయాన్ని సాధించింది. పాయింట్స్ టేబుల్లో నెట్ రన్ రేట్ను ఘనంగా పెంచుకుంది కేకేఆర్. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి చేరుకుంది. కానీ చెన్నై మాత్రం ఈ సీజన్లో 5 ఓటములు అందుకున్న తొలి టీమ్గా నిలిచింది. చెన్నై చరిత్రలోనే ఇలా 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం ఫస్ట్ టైం. ఫస్ట్ మ్యాచ్లో ముంబైపై గెలవడం మినహాయిస్తే ఆర్సీబీ, ఆర్ఆర్, ఢిల్లీ, పంజాబ్ ఇవాళ కేకేఆర్ పైన ఓడిపోయి సన్ రైజర్స్ కంటే ఒక స్థానం పైన అంటే 9వ స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.